మంచి మనిషిలా మారితే మంచి నటున్నవుతాననే స్వార్థంతో అక్కడికి వెళ్ళాను. మనిషిలా మారాను. నటున్నవ్వలేదని బాధ లేదు, రచయితనయ్యానని ఆనందం కూడా లేదు. నచ్చింది చేస్తూ ముందుకెళ్ళిపోవాలనే ఆలోచన తప్ప. ఇప్పటికీ నాలో స్వార్థం ఉంది. ఎవరికి ఏ హాని చేయకూడదనే స్వార్థం, మనుషుల్ని ప్రేమించాలనే స్వార్థం, అర్థం చేసుకుని సాయం చేయాలనే స్వార్థం. ఎవరికంటా కన్నీరు తెప్పించినంత వరకు నా ఈ స్వార్థం మంచిదే. Yeah, fine. I'll see that the project is completed by tomorrow. Yeah, I've already spoken to the client as well. Don't worry. Okay. I'll give you a call back. నువ్వెప్పుడు వచ్చావురా? ఇందులో ఒక్క అక్షరం కూడా మార్చకుండా దీన్ని బుక్గా పబ్లిష్ చేయి. ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి రా? ఆరా మనసులో తెలుగు మలయాళం రాదు. మళ్ళీ తెలుగునా? నువ్వు కూడా హైదరాబాదా? కాదు, తిరుపతి. తిరుపతినా? అది లడ్డు ఉంటుంది. ఎందుకు వచ్చావు? నువ్వు కూడా మా ఊరు గురించి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చావా? కాదు కాదు, బుక్లో మీ ఊరు గురించి చదివాను, బాగుందంటే చూద్దామని వచ్చాను. బుక్కా? మా ఊరు గురించా? నేను ఈ పుస్తకం రాయటానికి కారణం డి సల్మాన్. అందరూ జ్ఞాపకాలను ఇస్తారు, కానీ డి సల్మాన్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తన్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, మనిషి ఓ పక్షిలా బతకాలని. కట్టుకున్న గూడు కూలిపోయినా, తన కూర్చున్న చెట్టుకొమ్మ విరిగిపోయినా, ఎముకలు కొరికే చలి పుట్టినా, పిడుగులు వర్షం పడినా, ఎండలో నిప్పులు చెరిగినా ఎగిరిపోతూనే ఉంటుంది. దేన్ని లెక్క చేయకుండా. ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోదు. ఎంత పెద్ద ఆపదొచ్చినా బతుకు మీద ఆశ దొరుకోదు. నా దృష్టిలో పక్షి ఒక అద్భుతం. పక్షిలా బతకగలిగితే మనిషి కూడా ఒక అద్భుతమే.